కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం దిగుపల్లి గ్రామంలో ఫిబ్రవరి 24వ తేదీన జరిగిన పప్పూరి గంగిరెడ్డి హత్య కేసులో నిందితుడైన ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ పేర్కొన్నారు. గంగిరెడ్డి హత్య కేసుకు సంబంధించి డీఎస్పీ మురళీ నాయక్ రూరల్ సిఐ వెంకటరమణ స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. అదుపులోకి తీసుకున్న ప్రతాప్ రెడ్డిని సోమవారం కోర్టు ముందు హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు. ఈ మన పులివెందుల కాన్స్టిట్యుయెన్సీ లింగాల మండల పరిధిలో ఉన్న దిగువపల్లి దగ్గర వ్యవసాయదారులు కొంతమంది ఉంటారు. కానీ ఎవరైతే చనిపోయినారో ఆ గంగిరెడ్డికులు అదే రకంగా ఈ ప్రతాప్ రెడ్డి ఎవరైతే మనకు ప్రతాప్ రెడ్డి ముద్దాయి ఉన్నాడో వాళ్ళకు పక్క పొలాలు ఉంటాయి. ఆ పొలాల విషయంలో వీళ్ళు కొద్దిగా ఈ గెట్లు దున్నే దగ్గర కానీ ఈ కొన్ని చేతికొచ్చిన పంటను అమ్మేటువంటి విషయంలో కానీ కొద్దిగా వ్యాపారస్తులు వచ్చినప్పుడు నాది కొనాలి అని ముందుగా అని చెప్పి వీళ్ళు కొద్దిగా పోటీ పడుతుంటారు. ఇది గత చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఈ మధ్యన కొద్దిగా ఏదైతే మన డిపోయిలు తీసుకొని పోయి డిసీజ్ గంగిరెడ్డి పక్కన ఏదో అమ్మేసినాడని చెప్పి ఈ ఎవరైతే మేము అరెస్ట్ చేసినామో ఈరోజు ఆ ప్రతాప్ రెడ్డి అడుగుతూ ఉంటాడు. అక్కడ చనిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఇతను తప్పించుకొనేసి వెళ్ళిపోతుంటాడు. దాని తర్వాత పక్క జిల్లా అయినటువంటి ముదిగుబ్బ ఆ ఏరియాలలో పోలీసుల నుంచి తప్పించుకొని ఉంటారు. ఈరోజు రాబడినటువంటి సమాచారం ప్రకారం మన రూరల్ ఇన్స్పెక్టర్ ఎన్వి రమణ తన సిబ్బందితో ముద్దా యొక్క రాకపోకలను గమనించి రాబడిన సమాచారం మీద అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు కోర్టు